स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, శ్రీ, శ్రీమాన్, శ్రీమత్ ఈ మూడు ఒకటేనా? ఈ మూడింటిని ఎప్పుడు ఏ సందర్భంలో వినియోగిస్తారు? శ్రీ వేరు, శ్రీమాన్ వేరు, శ్రీమత్ వేరు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి, ఆ విషయం యొక్క గొప్ప తత్వాన్ని అందించడానికి దానికి ముందుగా వాడేటువంటి పదాన్ని శ్రీమత్ అని అంటాం. భాగవతం ఉన్నది, చాలా గొప్ప విషయం. దానికి ముందు శ్రీమద్ భాగవతం అని చెబుతాం. అంటే శ్రీమంతమైనది అని అర్థం. శ్రీ అంటే కేవలం సంపదలు అని అర్థం, లేదా గౌరవ సూచకం ఆ శ్రీ అనబడేటువంటిది. శ్రీమత్ అంటే శ్రీమంతము అయినది అని, సంపదలను కూడుకుని ఉన్నది అని. సంపదలలో గొప్ప సంపద ఏది అంటే కేవలం జ్ఞాన సంపద మాత్రమే గొప్పది. మిగిలిన సంపదలు, ఈ నగలు, వస్తువులు అని, కీర్తి, ఇవన్నీ కూడా తర్వాతవే. ఒక్క సంపద మాత్రమే అత్యంత విలువైనటువంటిది, మరల పొందలేనటువంటిది. ఏది అంటే జ్ఞాన సంపద. అంతేకాదు, దాన్ని పొందిన తర్వాత కూడా ఎంతగానో కాపాడుకోవాలి. ధనాన్ని కూడా కాపాడుకోవాల్సిన పనిలే. ఒకవేళ పోతే మనం ఏ రిపోర్ట్ అన్నా ఇస్తే వాడు ప్రయత్నం చేసి కనీసం కొంత వాళ్ళు తీసుకున్నా కొంతైనా మనకిస్తారు. కానీ జ్ఞానం అనేది జారిపోతే మాత్రం మరల పొందలేం మనం. అందువల్ల దాన్ని పొందడానికి ఎంత కష్టపడాలో పొందిన తర్వాత కాపాడుకోవడానికి కూడా అంత కాపాడాలి. అందువల్ల దాన్ని శ్రీమత్ అని అంటాం. శ్రీమాన్ అనబడేటువంటిది మాననీయ అనే పదం నుంచి వచ్చింది. మాననీయ అంటే గౌరవనీయ అని అర్థం. ఇప్పుడు అది కేవలం వైష్ణవ తత్వాన్ని మాత్రమే తెలియజేసేటువంటి పదంగా లోకంలో చెప్పబడుతోంది. వైష్ణవులందరూ కూడా శ్రీమాన్ ఫలానా ఆచార్యుల వారు అని చెబుతూ ఉంటారు. అదే శైవులు కానీ, స్మార్తులు కానీ, వేద విధులు కానీ వాళ్ళు ఏం చెబుతారంటే బ్రహ్మశ్రీ అని అంటారు. ఎందుకంటే బ్రహ్మవంశ సంజాతులైనటువంటి వాళ్ళు అని చెప్పడం కోసం బ్రహ్మశ్రీ అంటారు. లోకంలో ఉండే వాళ్ళందరూ బ్రహ్మవంశ సంజాతులే. మనం అందరం బ్రహ్మ సృష్టిలో వచ్చినటువంటి వాళ్ళం, అందులో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మ సంకల్పం లేకుండా మనకు సృష్టి కలిగేటువంటి అవకాశం లేదు. బ్రహ్మకు సంకల్పం కలగాలి అంటే మనం చేసిన కర్మను అనుసరించి ఆయనకి సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పంతోనే మనం సృష్టింపబడుతున్నాం, సృష్టింపబడి కర్మను అనుభవిస్తున్నాం. ఇదంతా చక్రం, సైకిల్ వంటిది, చక్రం తిరిగినట్టే. కనుక శ్రీమాన్ అనబడేటువంటిది అందరికీ ఉపయోగించదగినదే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు లోకంలో కలి ప్రభావం చేత రూఢిగా ఏం చెబుతున్నారు అంటే కేవలం వైష్ణవ తత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే శ్రీమాన్ అనేటువంటిది పెడుతున్నారు. ఆ వైష్ణవ తత్వం కాకుండా శైవ తత్వంలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్లకు వేరే మళ్ళీ ఇంకో పదం ఉన్నది, ఆరాధ్యులు అని ఉన్నది. ఆరాధ్యులు అంటే వాళ్ళు ఎవరయ్యా అంటే శైవులు. ఈ శ్రీ, శ్రీమాన్, శ్రీమత్ కేవలం ఒకానొక విషయానికి వాడబడేది శ్రీమత్ అనేది. శ్రీమాన్ అనేటువంటిది వైష్ణవ యోగానికి వాడబడేది. శ్రీ అనబడేటువంటిది గౌరవ సూచకమైనటువంటిది. ఆ కారణం చేత శ్రీ అంటే సంపద అనేటువంటి అర్థం కూడా ఉన్నది. శ్రీ అంటే లక్ష్మీదేవి అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కనుక మనుష్యులకు ముందు పెట్టేటప్పుడు మాత్రం శ్రీ అని ఎందుకు పెడతారంటే కేవలం గౌరవ సూచకంగా పెడతారు. శ్రీమాన్ అనేది మనుషులకు ముందు ఎందుకు పెడతారు, వాళ్ళ పేరు ముందు ఎందుకు పెడతారంటే వైష్ణవ తత్వాన్ని సూచించడం కోసం పెడతారు. శ్రీమత్ అనేటువంటిది మాత్రం మనుష్యులకు పెట్టరు, విషయానికి మాత్రమే ఉంచుతారు. ఇది దాంట్లో ఉన్న తేడా. గురుగారు, ఆనందో బ్రహ్మ, బ్రహ్మానందం ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి? ఆనందానికి అసలైన చిరునామా ఏంటి? పొందవలసిన దాన్ని బ్రహ్మానందం అంటాం, మనం పొందాలి దాన్ని. ఆనందో బ్రహ్మ అనేది పొందబడిన తరువాత వచ్చేటువంటిది.
ఆనందో బ్రహ్మేతి విజానాత్ అని చెబుతున్నది వేదం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటే నీవే ఆ ఆనంద రూపమైన బ్రహ్మవు అయ్యున్నావు అని అర్థం. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనలోనే దుఃఖం ఉన్నది, మనలోనే కష్టం ఉన్నది, మనలోనే సుఖం ఉన్నది. అన్నీ ఎక్కడున్నాయంటే మన యొక్క మనస్సు ఒక పెద్ద దుకాణం, దాంట్లోనే అన్నీ ఉన్నాయి. ఆ దుకాణానికి ఎవరు ఏది కావాలి అంటే అది తెచ్చుకుంటారు. ఓ సంసారి తన కుటుంబానికి కావలసిన వస్తువులు కొనుక్కోవాలంటే పప్పు, ఉప్పు, చింతపండు కొనుక్కుంటాడు. అన్నీ ఉన్నవి ఎక్కడున్నాయి? ఆ దుకాణంలోనే ఉన్నాయి. ఈ మనస్సులోనే అన్నీ ఉన్నాయి. ఈ మనిషిని అనుసరించి పొందడం కోసం ప్రయత్నం చేస్తే దాన్ని బ్రహ్మానందం అన్నాం. తాను చేసే సాధన ద్వారా పొందాలి. అక్కడ ఉన్నది బ్రహ్మానందం, దాన్ని మనం పొందాలి అనుకుంటే అది బ్రహ్మానందం. లేదు, మనం పొందేశాం, మనమే ఆనంద రూపం అయ్యున్నాం, అప్పుడు దాన్ని ఆనందో బ్రహ్మేతి అని అంటారు. నేనే ఆనందం, నేనే పరబ్రహ్మమును, ఆ పరబ్రహ్మమైనటువంటి ఆనంద స్వరూపము నేనే అనేటువంటి స్థితికి చేరుకోవడం, అది ఆనందో బ్రహ్మ. బ్రహ్మానందం అంటే నువ్వు పొందవలసింది, ఇంకా పొందలా. అది పొందిన తరువాత ఆనందో బ్రహ్మేతి అవుతుంది. పొందక ముందు బ్రహ్మానందం, పొందిన తరువాత ఆనందో బ్రహ్మ. ఇది తేడా. గురుగారు, ఉభయ వేదాంతాలు అంటే ఏమిటి? ఈ వేదాంతాలు ఎటువంటి అంశాలని ఆవిష్కరిస్తాయి? ఉభయ వేదాంతాలు అంటే ప్రతి దానికి కూడా ఇది అవునా కాదా అని తేల్చుకోవడానికి ఒక తర్కం ఉంటుంది. తర్కం అంటే రీసెర్చికల్ మెథడ్. ఇది అవునా కాదా, దాని పరిశోధన, దాన్ని తర్కం అని అంటాం సంస్కృతంలో. అనేక రకాలైన కారణాలను చూపించాలి. ఆ చూపించేటువంటి వేదాంత తత్వం ఒకటి ఉన్నది. పరిపూర్ణంగా భగవంతుడి అసలు మనం ఏ కారణాలతోనూ వెతకవలసినటువంటి ఆవశ్యకత లేదు. నాకు కావలసింది ఆ భగవంతుడు ఒక్కడే. ఈ విషయం అవునా కాదా అనే దాంతో నాకే సంబంధం లేదు. ఒకవేళ అయినా కాకపోయినా నాకు కావలసింది భగవంతుడే. కాకపోయినా అది భగవంతుడే. అది కుళ్ళిపోయిన వస్తువైనా అది భగవంతుడే. లేదు, ప్రకాశించేటువంటి వస్తువైనా అది భగవంతుడే. నాకు తెలిసినంత వరకు లోకంలో ఉన్నవన్నీ భగవత్తత్వమే. అంతా భగవన్మయం, విశ్వం విష్ణు అనేటువంటి భావం మనస్సులో పరిపూర్ణంగా ఏర్పడితే అది వేదాంతం. అది దివ్యమైనటువంటి వేదాంతం. ఇంకో రెండవ వేదాంతం ఏదయ్యా అంటే తర్క వేదాంతం. ఇది అవునా కాదా అని తేల్చుకునేదాకా ఆ స్థాయికి చేరుకోకుండా మధ్యలోనే ఉండిపోవటం తర్క వేదాంతం. ఈ అవునా కాదా అని తేల్చుకున్నటువంటి వాడు చిట్ట చివరికి కాదు అనే స్థితికి రావచ్చు, అవును అనే స్థితికి రావచ్చు. ఏం జరుగుతుందో చెప్పలేం. ఆ రెండవ వేదాంతం కొద్దిగా ప్రమాదకరమైనది. కానీ మొదటిదైన వేదాంతం ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడుకున్నది. ఇంకో దాంతో సంబంధమే లేదు. అతడికి విశ్వాసం అంతే. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత్ర భగవంతుని యొక్క రూపము, అంతే. ఆ విశ్వాసంతో ఉంటాడు. దానివల్ల నష్టం లేదు. కానీ ఈ తర్క వేదాంతం వల్ల కొంచెం కష్టం ఉంటుంది. దాంట్లో ప్రయత్నం చేస్తే అది పరిపూర్ణమైన స్థితికి వెళితే అతడు ఆ దివ్యమైన స్థితికి చేరుకోవచ్చు, లేదా దానికి వ్యతిరేకమైనటువంటి స్థితికి కూడా రావచ్చు. అటువంటి స్థితికి వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల ఆ ఉభయ వేదాంతాలలో ఈ రకమైన వేదాంతం చాలా కష్టం. ఈ రకమైనటువంటి వేదాంతాన్ని పొందటం కూడా కష్టం. రెండు పొందడమే. ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూడగలటం ఎంత కష్టం, ఎంత సాధన ఉంటే పొందుతాం. కనుక అది కష్టమే. ఇది ఒకవేళ అనుసరిస్తే తీరా చేరుకోవలసిన స్థితికి చేరుకుంటామా చేరుకోలేమా అనేటువంటిది కూడా కష్టమే. కనుక రెండు వేదాంతాలు కష్టతరమైనవే. దాని గురించినటువంటి సాధన సక్రమంగా ఉంటేనే ఆ వేదాంత తత్వాన్ని చేరుకోగలుగుతాం. ఇది దాని వ్యవహారం. తత్వమసి, అహం బ్రహ్మస్మి, సోహం, ఈ వేద వాక్కులు ఎటువంటి అంశాలని ప్రస్తావిస్తాయి? మొత్తం 4 వాక్యాలు ఉన్నాయమ్మా. అహం బ్రహ్మాస్మి, తత్వమసి
అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మాహమస్మి. 4 మహావాక్యాలు. జగద్గురువులైన శంకరుల వారు ఆమ్నాయ పీఠములు అని 4 దిక్కుల 4 ఏర్పాటు చేశారు. దేని కొరకు అంటే తాను లోకంలో ఏ ధర్మాన్ని ప్రతిపాదించారో ఆ ధర్మాన్ని చెడిపోకుండా జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఎవరిది అంటే ఈ 4 పీఠాలది. మొత్తం భూమండలం మొత్తాన్ని, భారతదేశం మొత్తాన్ని 4 భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ఆమ్నాయ పీఠం. ఆ భాగంలో ఆ ఆమ్నాయ పీఠం యొక్క అధికృతిలో ఉండేటువంటి భాగం అంతటినీ కూడా జాగ్రత్తగా శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించిన ధర్మం చెడిపోకుండా జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఎవరిది అంటే ఆ పీఠంలో ఉన్నటువంటి వారి. అందువల్లనే వాళ్ళని పీఠ అధిపతులు అని పిలిచారు. పీఠాధిపతులు. శృంగేరి పీఠం, అట్లాగే బదరీ క్షేత్రం దగ్గర ఉన్న పీఠం, అలాగే పూరి జగన్నాథంలో ఉండేటువంటి పీఠం, ద్వారకలో ఉండేటువంటి పీఠం, ఇట్లా 4 పీఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కులా ఏర్పాటు చేశారు. ఆ తరువాత అనేకములైనటువంటి ఉపపీఠాలు వచ్చినాయి. ఎవరెవరు వాళ్ళ ధర్మాలను అనుసరించి కొన్ని పీఠాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అస్సలు ప్రారంభంలో మొట్టమొదట పీఠ నిర్మాణానికి ఆలోచనకు వచ్చిన వారు ఎవరయ్యా అంటే జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు. కేవలం దేని కొరకు అంటే ధర్మరక్షణ కొరకు, తాను ప్రతిపాదించినటువంటి ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడటం కోసం, ఆయా ధర్మాలను కాపాడటం కోసమే ఆయా పీఠాలు వచ్చినాయి. ఆ పీఠాలు ఆ నిర్వహణ చేస్తూ ఉంటాయి. ఆ పీఠ నిర్వహణలో అనేక రకాలైనటువంటి విషయాలు ఉండవచ్చు. వాటిని అనుసరించి అనేక రకాలైనటువంటి త్రోవలలో వాళ్ళు వెళ్ళవచ్చు. వెళ్ళినటువంటి ప్రతి త్రోవ వాళ్ళు వెళ్ళినటువంటిది తప్పు అని చెప్పేటువంటి హక్కు మనకేమీ లేదు. ఎందువల్ల అంటే ఆయా పీఠాధిపతులు వాళ్ళ స్థితిని అనుసరించి ఏ మార్గంలో వెళ్ళాలి అనేది తెలియజేస్తారు. ఆ తెలియచేయటం కోసమే ఈ 4 మహావాక్యాలు ఇచ్చారు. ఈ 4 మహావాక్యాలకు అర్థం ఒక్కటే, అహం బ్రహ్మాస్మి అని ఉన్నది. అహం అంటే నేను, బ్రహ్మను, అస్మి అయ్యున్నాను, నేనే బ్రహ్మను అయ్యున్నాను. తత్వమసి, తత్ త్వం అసి, తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు, అది నీవే అయ్యున్నావు. ఏది నీవయ్యున్నావు? ఆ పరబ్రహ్మము నీవే అయ్యున్నావు. నేనే పరబ్రహ్మమును అని చెప్పుకున్నాం. దీని భావంగానే అది నీవే అయ్యున్నావు అనే దాని భావంగానే ఒక్కటి అవునా కాదా? ఆ పరబ్రహ్మమే నీవు, ఆ పరబ్రహ్మమే నేను అని చెబుతున్నది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అయ్యున్నాను. బ్రహ్మాహమస్మి, నేనే పరబ్రహ్మమును అయ్యున్నాను. కనుక ఈ 4 వాక్యాలకు అర్థం ఏమిటయ్యా అంటే నేనే పరబ్రహ్మమును. కనుక పరబ్రహ్మము ఎక్కడ ఉన్నాడు? నాలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆ పరబ్రహ్మ ద్వారా నేను ఆనందాన్ని ఎలా పొందాలి అనేటువంటి సాధన మాత్రమే చెయ్యాలి ఈ జీవుడు, మనిషి. మరి ఉద్యోగం సంగతి ఏమిటండి అని అడగవచ్చు. ఈ శరీరాన్ని బ్రతికించాలి కనుక ఉద్యోగం చేయాలి, దానికి కావలసిన ధనాన్ని సంపాదించాలి, చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేయాలి మనం. ఈ ఉద్యోగాలు, ఈ లోక వ్యవహారాలు ఇవన్నీ దేనికోసం అంటే కేవలం శరీరాన్ని నిలబెట్టడం కోసం. నువ్వు వస్త్రాన్ని ధరించినా, ఒంటికి అనేక రకాలైన మైపూతలు పూసుకున్నా, ఆభరణాలు వేసుకున్నా, ఏం చేసుకున్నప్పటికీ దేనికోసం అంటే శరీరం కోసమే, నీ కోసం కాదు. నీ కోసం నువ్వు ఏమీ చేసుకోవలసిన పని లేదు. కారణం ఏమంటే నీవు పరబ్రహ్మమై ఉన్నావు, శరీరము వేరు, నీవు వేరు అనేటువంటి తత్వమును తెలియచేయుటయే ఈ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మాహమస్మి. ఈ 4 వాక్యాలు ఇది. సోహం అంటే కూడా సహ అహం, అతడే నేను. సహ అంటే అతడు, అహం అంటే నేను. అతడే నేను, నేనే అతడు. అతడు అంటే ఎవరు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే నేను, నేనే
పరబ్రహ్మమును. ఈ విషయాన్ని ఈ 4 వాక్యాలు మనం జపం చేయాలి. ఎందుకు జపం చేయాలి? చెయ్యగా 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 ఆ స్థితి ఏర్పడుతుంది. ఒక రాయి తీసుకుని ఇంకొక రాతితో రుద్దగా ఆ రాతికి ఉన్నటువంటి గొగ్గులన్నీ పోయి అది ఎలా తయారవుతుంది? నున్నగా తయారవుతుంది, ఓ అందమైన వస్తువుగా తయారవుతుంది. దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా ఓ షోకేసులో పెట్టుకుందాం, చూసే వాళ్ళకు బాగుంటుంది అనే స్థితిలో తయారవుతుంది. అలాగా మనం జపం చెయ్యగా 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 మనకు కూడా ఆ స్థితి కలిగి తీరుతుంది. అలా తీరుతుంది అని చెప్పడానికి ఉదాహరణగానే గోపికలందరూ చిట్ట చివరిలో కృష్ణ 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 అని అని ఆ గోపికలే కృష్ణునిగా మారిపోయిరి అని భాగవతం మనకు చెప్పింది. ఒక అయస్కాంతం ముక్క మీద ఇనప ముక్కను పెట్టి అలా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ రుద్దగా ఇనప ముక్కకు అయస్కాంత లక్షణాలు వచ్చినాయి అని సైన్స్ చెబుతున్నది కదా. అలాగా ఇలా అనగా కొంతకాలానికి ఆ స్థితికి జీవుడు మానవుడు తప్పక చేరుకుంటాడు. అలా చేరుకున్న తర్వాత ఇంకా చేరుకోవలసిన చోటు ఏది ఉండదు. అందుకోసమని ఆ 4 వాక్యాలు ఇచ్చారు. ఆ 4 వాక్యాలకు భావం ఇది: నేనే పరబ్రహ్మమును, నాలోనే ఉన్నాడు పరబ్రహ్మం. నేను ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరం కొద్ది రోజులు నేను వేసుకోవడానికి వచ్చిన ఒక వస్త్రము వంటిది. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహాని నరోపరాణి అని భగవద్గీత మనకు చెప్పింది. చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ఎలా అయితే మనిషి ధరిస్తాడో, చివికిపోయిన పనికిరాని దేహాన్ని వదిలేసి కొత్త దేహాన్ని జీవుడు పొందుతాడు అని చెప్పారు. కనుక ఈ దేహం నేను కాదు, జీవుణ్ణి నేను. ఆ జీవుణ్ణి నేను ఎటువంటి వాడిని అంటే పరబ్రహ్మముతో సమానమైన వాడిని. ఆ భావన ఎప్పుడైతే కలుగుతుందో అతడు పొందవలసింది లేదు. పరబ్రహ్మగానికి ఏ కోరికలు ఉంటాయండి? ఏవి ఉండవు. కనుక అసలు కోరికలు ఉండవు, పొందవలసింది లేదు, చూడవలసింది లేదు. అంతకన్నా ఆనందమైనటువంటిది ఇంకొకటి లేదు. కనుక ఈ 4 వాక్యాలు మనం పొందవలసినవి. గురువుగారు, దండం దశగుణం భవేత్ అనే ఈ మాటకి అర్థం పరమార్థం ఏమిటి? ప్రతి మనిషికి అసలు న్యాయంగా భగవంతుడు ఇచ్చేటువంటివి 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మానవుడు తెచ్చుకునేటువంటివి 7 గుణాలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఎన్ని గుణాలైనాయి అంటే 10 గుణాలైనాయి. ఈ 10 గుణాలకు 2 రకాలైన భావాలు ఉన్నాయి. దండం అంటే దండించుట, శిక్ష వేయుట అని ఒకటి. రెండవ అర్థం ఏమిటంటే నమస్కరించుట అని అర్థం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఒక్క నమస్కారం పెడితే చాలు, మొత్తం అన్నీ సమసిపోతాయి, తల ఉంచి నమస్కారం పెడితే చాలు, వాళ్ళే మొత్తం వెళ్ళిపోతారు, ఎవరు మనల్ని ఏమనరని. కానీ ఇవాటి రోజున నలుగురు ఏమీ అనని స్థితి ఏం కనపట్ల. దండం పెట్టడం కాదు కాళ్ళు పట్టుకున్నా కానీ ఎవడూ వదిలిపెట్టడు. ఆ విషయము యొక్క తీవ్రతను అనుసరించి ఎదుటి వారి ప్రత్యభిజ్ఞ ఉంటుంది. ప్రత్యభిజ్ఞ అంటే అతడు చేసేటువంటి ప్రతిక్రియ మన విషయాన్ని బట్టి, ఆ తీవ్రతను బట్టి ఉంటుంది. చేసినటువంటి దోషం తక్కువైతే ప్రతిక్రియ తక్కువగా ఉంటుంది. చేయబడినటువంటి దోషం ఎక్కువగా ఉంటే ప్రతిక్రియ దానికి తగినట్లుగానే ఉంటుంది. సామాన్యమైనటువంటి ఒక వస్తువును సుత్తితో కొట్టాలి అంటే నెమ్మదిగా కొడితే చాలు, అది పగిలిపోతుంది. అదే ఒక ఇనుప ముక్కను కొట్టాలి అంటే గట్టిగా కొట్టాలి. కనుక ఆ ఉన్న విషయాన్ని అనుసరించి ప్రతిక్రియ తీవ్రంగా ఉంటుందా, సామాన్యంగా ఉంటుందా అనేది ఆలోచించాలి. ఇక్కడ దండం అనే పదానికి అర్థం ఏమిటంటే చేసినటువంటి కర్మకు ప్రతిక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని దండం అని అంటారు. నేను ఓ కర్మను చేస్తే దాన్ని దర్శించినటువంటి వాడు ప్రతిక్రియగా ఏం చేస్తున్నాడు, ఆ చేయబడేటువంటి దాన్ని దండము అని అన్నారు. దండము వేరు, దండము వేరు. దండము అంటే నా కింద అనావొత్తు ఇచ్చి పెడితే అది నమస్కారం. దండము అంటే కర్ర లేదా దండించుట అనే 2 అర్థాలు వస్తాయి. దండము అంటే ఒక కర్ర, దానివల్ల దశగుణం భవేత్. ఆ కర్ర మన చేతిలో ఉంటే చాలు,
ఎన్ని వస్తువులనైనా మనం పొందవచ్చు. దశగుణం భవేత్, శతగుణం భవేత్ అని కూడా అనవచ్చు. అర్థమైందా? అట్లాగే దండం, ఎప్పుడైతే మనం ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని దండించామో అతడిలో ఉండేటువంటి 10 తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములు అన్నీ ఉపశమిస్తాయి. 3 తత్వములు భగవంతుడు ఇచ్చినవి, 7 తత్వములు వాడు పొందినవి. ఈ మొత్తం కూడా ఉపశమిస్తాయి ఎప్పుడైతే దండించబడ్డాడో. అప్పటికీ ఉపశమింపకపోతే వాడు మానవాతీతమైన వాడు అని భావించాలి. ఎంతగా దండించినా, ఎంతగా చెరసాలలో వేసినా, ఎన్నాళ్ళు చెరసాలలో ఉంచినా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత యథాప్రకారంగా ఇంటికన్నా అక్కడే బాగుంది, ఇంటి దగ్గర ఉంటే సంపాదించాలి, కష్టపడాలి, అక్కడకు వెడితే వాళ్ళే పెడతారు అని ఆలోచించేటువంటి వాడికి ఏదీ పని చేయదు. మనిషి అనబడేటువంటి వాడికి మాత్రం దండం దశగుణం భవేత్, 10 గుణములను సరిచేస్తుంది కనుక ఆ విధమైన మాట చెప్పారు. కానీ నమస్కారం వేరు, ఇది వేరు. గురువుగారు, అంతఃకరణాలు అంటే ఏమిటి? వీటిని ఎలా పరిశుద్ధం చేసుకోవాలి? అంతఃకరణములు 4 ఉన్నాయమ్మా. మనో, బుద్ధి, చిత్త, అహంకారం. వీటన్నిటికీ తర్వాత ఉండే 3ంటికి కూడా ఆధారమైనది మనస్సు. వీటిని ఏమంటారంటే అంతఃకరణ చతుష్టయములు అంటారు. వీటికి రూపం ఉండదు, కానీ వాటి ప్రవర్తన మనకు తెలుస్తూ ఉంటుంది. మనస్సు లేదు అని ఎవరైనా అనగలరా? నాకు బుద్ధి లేదు అని ఎవరైనా అనగలరా? నాకు చిత్తము లేదు అని ఎవరైనా అనగలరా? చిత్తం లేదు అని ఎవరు అనలేరు. మనో, బుద్ధి, చిత్త, అహంకారములు. నాకు అహంకారం లేదు అని చెప్పడమే ఒక అహంకారం. లేదు అని ఎవరు అనలేరు. ఒకవేళ ఎవరైనా నాకు ఏమీ లేవండి, అహంకారం లేదండి అని చెప్పటం కూడా, నాకు లేదు అని చెప్పటం ఒక అహంకారం, చెప్పటమే అహంకారం. కనుక ఈ 4 ప్రతి ఒక్కరిలోనూ ఉండి తీరుతాయి, కానీ వాటికి రూపం అనేది లేదు. రూపము లేకుండా కేవల ప్రత్యేకతను కలిగి ఉండి ఆ జీవుని యొక్క జీవన విధానాన్ని నడపగలిగిన శక్తి ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్ని అంతఃకరణములు. కరణము అంటే చేసేవి అని అర్థం. అంతఃకరణములు అంటే లోపల ఉండి చేసేటువంటివి, కనబడకుండా ఉండి చేసేటువంటివి. మనస్సు కనబడదు, బుద్ధి కనబడదు, ఏమండి, చిత్తము కనబడదు, అహంకారము కనపడదు. ఈ 4 రూపంతో మనకు కనపడవు, కానీ ఆ 4 అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాయి. మన బుద్ధే ఎటు వెడుతుందో, ఎప్పుడు ఏం చేస్తుందో మనకే తెలీదు. ఒక్కొక్కప్పుడు మనమే చెబుతూ ఉంటాం, నేను కనుక తలుచుకున్నానా అనే పదం ఉన్నది ఒకటి, అదే మన అహంకారం అంటే. బుద్ధి, నేను ఇట్లా ఆలోచించను, నా ఇదే వేరు అని ఎవరంటారో అది వాడి బుద్ధి. ఎదుటివాడు చెప్పింది పూర్తిగా విని వాడు చెప్పిందంతా తప్పు అని పేలవంగా ఓ నవ్వు గనక నవ్వితే అది వాడి మనస్సు. వాడు ఎంత చెప్పినా పట్టించుకోకుండా తన పని తాను చేసేయటమే చిత్తం. ఈ 4 వ్యవస్థలు కూడా మనిషి జీవితం మొత్తాన్ని నడిపేటువంటి 4 కాళ్ళు. ఒక జంతువుకి 4 కాళ్ళు ఎలాగో ఈ 4 అంతఃకరణములు అటువంటివి. వాటిల్ని మనం ఎలా దర్శించాలి అంటే కేవలం వాటిని కూడా దైవతత్వంగా కనుక దర్శించగలిగితే, మనస్సుని కానీ, బుద్ధిని కానీ, చిత్తమును కానీ, అహంకారాన్ని కానీ, వీటిల్ని కూడా మనం దైవతత్వంతో సమానంగా చూడగలిగినట్లయితే ఆ క్షణంలోనే మనలో నుంచి దైవం బయటపడుతుంది. ఆ ఒక్క 4ంటిని మనం సరి చేసుకోగలిగితే అంత దివ్యమైన కారణం. ఈ అంతఃకరణ చతుష్టయం చేస్తే దుష్కృత్యములను వదలకుండా చేస్తుంది. వాటిల్నే మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే మనల్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టగలుగుతుంది. అటువంటివే అంతఃకరణములు. అవి 4 ఉన్నాయి, మనో, బుద్ధి, చిత్త, అహంకారం. ఇది గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.